భక్తులందరికీ హరే కృష్ణ, జై జగన్నాథ్. శ్రీ జగన్నాథ కథామృతం 4వ భాగం ఈరోజు చెప్పుకుంటామండి. ఇప్పటి వరకు కూడా శ్రీ జగన్నాథ కథామృతం 3 భాగాలు చెప్పుకున్నామండి. శ్రీ జగన్నాథ స్వామి పేరు వినే ఉంటారు. శ్రీ జగన్నాథ స్వామి పూరి ధామంలో ఉన్నారు. పూరి ఒడిశాలో ఉందండి. కనీసం జీవితంలో ఒకసారైనా వెళ్ళి దర్శించుకోవడం ఎంతో భాగ్యం. ఇక జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర ఈ నెల 27వ తేదీ రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర ఎన్నో చోట్ల చూసి ఉండొచ్చేమో మీరు. సర్వసాధారణంగా అన్ని మందిరాల్లో కొన్ని చోట్ల రథయాత్ర జరుగుతూ ఉంటుంది, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఊరేగింపులోకి, ఆ రథయాత్రలోకి తీసుకెళ్తారు. కానీ శ్రీ జగన్నాథ రథయాత్రలో ఎవరైతే గర్భగుడిలో ఉన్న ముఖ్యమైన విగ్రహాలు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ బలదేవుడు, శ్రీ సుభద్ర మాత, ముగ్గురు కూడా 3 ప్రత్యేకమైన రథాల్లో స్వామి స్వయంగా, ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కాదండి, ఏ స్వామి అయితే గర్భగుడిలో ఉంటారు ఆ స్వామి వచ్చి రథంలో కూర్చొని 9 రోజుల కోసం అక్కడ నుంచి గుండిచా మందిరం అని ఇంకొక మందిరం ఉంది, కనీసం 3 కిలోమీటర్ల దూరంలో, అక్కడికి వెళ్ళి 9 రోజులు అక్కడ ఉంటారు. ఎలా ఇప్పుడు చూడండి, ఇటువంటి రథయాత్ర చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గర్భమందిరంలో ఉన్న ముఖ్యమైన విగ్రహం మందిరం బయటికి ఎప్పుడు తీసుకురారు. ఎవరినైతే పూజిస్తారు, అర్చిస్తారు, హారతిస్తారు, నైవేద్యం సమర్పిస్తారు, ఆ యొక్క గర్భగుడిలో ఉన్న ముఖ్యమైన విగ్రహాన్ని మందిరం బయటికి తీసుకురారు ఎప్పుడు. అసలు కథపర అన్నమాట. కానీ ఇక్కడ రథయాత్రకి స్వయంగా గర్భగుడిలో ఉన్న స్వామి బయటకు వస్తారు. ఎలా ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేసి లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తాము, అలాగే జగన్నాథ మందిరం ముఖ్య మందిరానికి గర్భగుడికి తాళం వేస్తారు. ఇంత పెద్ద తాళం వేసేసి అందరూ బయలుదేరుతారు గుండిచా మందిరానికి, ఎక్కడైతే స్వామి 9 రోజులు ఉంటారు. ఈ జగన్నాథ మందిరం చాలా విశాలమైన మందిరం. ఈ జగన్నాథ మందిరం, ఈ మందిరంలో స్వామిని దర్శించి ఇక చుట్టుపక్కల కనీసం 100 శివలింగాలు, అలాగే నరసింహస్వామి, ఇంకా ఇతర దేవతల యొక్క విగ్రహాలు కూడా మందిరం చుట్టూ ఉన్నాయి. ఆ మందిరం లోపలికి, ఈ జగన్నాథ మందిరం లోపలికి ప్రవేశిస్తే కనీసం 1 రోజు పడుతుంది అన్నిటిని దర్శించడానికి. అంత పెద్ద విశాలమైన పెద్ద మందిరం. ఈ ప్రపంచంలోనే ఇంత పెద్ద మందిరం శ్రీ రంగనాథ స్వామి, అలాగే ఇక్కడ జగన్నాథ స్వామి, ఇంకా చాలా తక్కువ, ఇంకా ఎక్కడ బహుశా ఇంత పెద్ద మందిరాలు లేవనుకుంటాను. ఇంత పెద్ద మందిరం, ఈ అతిపెద్ద ఇంత విశాలమైన మందిరాన్ని శ్రీ ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప మహారాజు సత్యయుగంలో నిర్మించారు. సత్యయుగం నాటి మందిరం ఈ యొక్క జగన్నాథ మందిరం. అప్పటి నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉంది శ్రీ జగన్నాథ మందిరం. మనము విని ఉంటాము, ఈ యొక్క మొఘలుడు ఎన్నో మందిరాలని ధ్వంసం చేశారు. కానీ ఒడిశాను పరిపాలించే ఆ రోజుల్లో గొప్ప మహారాజులు, వారి యొక్క పరాక్రమం వలన ఎవరు కూడా ముస్లింలు దండయాత్ర చేయలేకపోయారు, చేసినా కూడా సఫలం కాలేకపోయారు. కానీ గొప్ప మందిరాలని, విగ్రహాలని ధ్వంసం చేశారు ఆ సమయంలో మొఘలులు. కానీ జగన్నాథ స్వామి మందిరం సత్యయుగంలో నిర్మించారు. అప్పుడు నిర్మించినట్లుగానే ఇప్పటికి కూడా అలాగే ఉంది.
సరే అక్కడ నుంచి 150 కిలోమీటర్లో కంటిల నీలమాధవ్ అనే కంటిల్ అనే ఒక చిన్న ఊరు ఉంది. అక్కడ నీలమాధవుడు ఉన్నారు. మొట్టమొదట ఈ జగన్నాథుడు, సుభద్ర, బలదేవు ఈ రూపంలో వచ్చే ముందుగా నీలమాధవుడు రూపంలోని పూజింపబడేవారు స్వామి. పూర్వము సత్యయుగంలో ఈ నీలమాధవుడు రూపంలో స్వామి పూజింపబడేవారు నీలమాధవుడు. ఇప్పటికి కూడా మనము జగన్నాథ మందిరం నుంచి పూరి దగ్గర నుంచి కనీసం 140-150 కిలోమీటర్ల దూరంలో కంటిల నీలమాధవ్ అని రోజు బస్సు వెళ్తుందండి. ఆ బస్సులో మనం వెళ్ళి దర్శించవచ్చు. వెళ్ళి రావడంలో ఒకరోజు పడుతుంది. ఈ స్వామి నిజానికి నీలమాధవుడు అంతర్ధానం అయిపోయారు. తర్వాత భక్తుల మీద కృప తలచి ఆ రూపంలోని ఇప్పుడు దర్శనమిస్తున్నారు. నిజానికి మూల విగ్రహం అంతర్ధానం అయిపోయింది. ఇక ఈ 4వ భాగంలో మనం జగన్నాథ కథామృతం ఇంకాస్త ముందుకెళ్దాం. అవంతిపురాన్ని పరిపాలించే గొప్ప మహారాజు ఇంద్రద్యుమ్నుడు. చాలా గొప్ప భక్తుడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవారు. అవంతిపురం ఇప్పుడు ప్రస్తుతం ఉజ్జయిని. సరే, ఆయనకి ఒక అద్భుతమైన కోరిక కలిగింది మనసులో. ఏదో విధంగా ఈ జన్మలో ఈ కళతోటి స్వామిని దర్శించాలి అనే కోరిక కలిగింది. ఈ శరీరం వదిలే లోపల ఈ కళతోటి ప్రత్యక్షంగా స్వామిని నేను దర్శించాలి అనే కోరిక కలిగింది. వచ్చేపోయే యాత్రికులందరినీ కూడా అడిగేవారు, స్వామి మీరు ఎన్నో యాత్రలు చేస్తుంటారు, దయచేసి స్వామిని మీరు దర్శించారా, ఈ కళతోటి మీరు దర్శించారా, నాకు కూడా దర్శనం కలుగుతుందా అంటూ వచ్చేపోయే యాత్రికులందరినీ కూడా ఇంద్రద్యుమ్నుడు అడిగేవారు. ఈ విధంగా ఎంతోమందిని అడిగేవారు. ఒకసారి నారదమునే ఒక యాత్రిక రూపంలో, ఒక సాధువు రూపంలో వచ్చారు అని చెప్పారు. ఇలా నీలాచలం అనే ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతంలో ఆ యొక్క నీలగిరి పర్వతం లోపల ఒక గుహ ఉంది. అందులో నీలమాధవుని రూపంలో స్వామి, చతుర్భుజ నారాయణ రూపంలో స్వామి దర్శనమిస్తున్నారు. కనుక స్వామిని ప్రత్యక్షంగా ఈ కళతోటి మీరు దర్శించవచ్చు అని చెప్పారు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు తన యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి యొక్క తమ్ముడు విద్యాపతి, ఆయన పంపించారు. విద్యాపతి మనము ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్లుగా విద్యాపతి వెళ్ళారు. ఈ విధంగా పెద్ద పెద్ద పర్వతాలని, అడవుల్ని అన్నింటినీ దాటుకుంటూ నీలాచల పర్వతం దగ్గరికి వెళ్ళారు. మహానదిలో స్నానం చేశారు. అలాగే ఈ నీలాచల పర్వతం దగ్గర ఒక చిన్న ఊరు ఉంది, కంటిలం అనే ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊర్లో ప్రవేశించారు ఈయన. ఆయనకి అర్థమైపోయింది, సరే ఆ యొక్క సాధువు చెప్పినట్లుగా నీలగిరి పర్వతం, పెద్ద పర్వతాన్ని చూశాను, కానీ స్వామి ఇంత పెద్ద పర్వతంలో స్వామి ఎక్కడున్నారని. ఎప్పుడైతే ఆ ఊర్లో అందరికీ నాయకుడు విశ్వావసుడు ఎప్పుడైతే ఆ ఊర్లో ఉన్న వారందరిని కనుక్కున్నాడు, అప్పుడు విశ్వావసుడిని చూపించారు. అయ్యా మా యొక్క నాయకుడు ఉన్నారు, ఆయన్ని అడగండి. విశ్వావసుడి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే విద్యాపతి తాను వచ్చిన పని చెప్పారు, ఇలా అవంతిపురాన్ని పరిపాలించే ఇంద్రద్యుమ్నుడు యొక్క సేవకుడినయ్యా, నా పేరు విద్యాపతి, ఈ నీలమాధవుడిని దర్శించడానికి మా యొక్క రాజు ఎంతో కుతూహలంగా ఉన్నారు, ఎంతో పరితపిస్తున్నారు, దయచేసి మాకు మార్గం చూపించండి అంటూ ప్రాధేయపడ్డారు. నిజానికి మొత్తం ఈ యొక్క విశ్వంలో కేవలం విశ్వావసుడు మాత్రమే స్వామిని ఈ కళతోటి దర్శించారు. ఇంకెవరు దర్శించలేదు ఇప్పటి వరకు కూడా. ఈ యొక్క నీలగిరి పర్వతం లోపల
ఆ యొక్క గుహలో నీలమాధవుడు చతుర్భుజ నారాయణ రూపంలో స్వామి దర్శనమిచ్చేవారు. ఎప్పుడైతే స్వామి ఈ యొక్క విశ్వావసుడికి కల్లో కనిపించి, నేను ఈ యొక్క నీలగిరి పర్వతం లోపల గుహ లోపల ఉన్నాను, నన్ను వచ్చి దర్శించు, నన్ను సేవించు అంటూ ఒకసారి కల్లో కనిపించారు. అప్పటి నుంచి విశ్వావసుడు ప్రతినిత్యము ఆ యొక్క నీలగిరి పర్వతం పైకి వెళ్ళి ఆ గుహ లోపలికి స్వామిని దర్శించి, ఆ పర్వతం పైన ఆ యొక్క అడవుల్లో దొరికే పండ్లు పలహారాలు, అక్కడ దొరికే పుష్పాలతోటి స్వామిని అర్చించేవారు. రాత్రి సమయంలో దేవతలు వచ్చి స్వామిని సేవించేవారు. ఎలా బద్రీనాథ్లో 6 నెలలు దేవతలు సేవిస్తారు, 6 నెలలు మానవులు సేవిస్తారు. అలాగే రాత్రి సమయాల్లో దేవతలు వచ్చి నీలమాధవుడిని సేవించేవారు. పగలంతా ఈ యొక్క విశ్వావసుడు సేవించేవారు. విశ్వావసుడు తెల్లవారుజామునే 3 గంటలకే నిద్రలేచి స్నానం చేసి బయలుదేరేవాడు. ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క పర్వతం, విశాలమైన పర్వతం నీలాచల పర్వతం. నిజానికి స్వామి గుహలోకి ప్రవేశించడానికి, స్వామిని చేరటానికి ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క అడవిని దాటుకుంటూ వెళ్ళేవారు. 3 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరితే ఇక తెల్లవారుజామున 7, 8 అయ్యేది. అంత పెద్ద విశాలమైన ఆ యొక్క పర్వతాన్ని ఎక్కుతూ ఆ యొక్క అడవుల్ని దాటుకుంటూ ఆ యొక్క నీలాచల ఆ గుహ లోపలికి ప్రవేశించేవారు. ఆ గుహ లోపల స్వామిని నిత్యం దర్శించి అర్చించేవారు. ఎప్పుడైతే స్వామికి సమర్పించిన ఆ యొక్క ప్రసాదం, ఈ ప్రసాదాన్ని మహాప్రసాదం అని అంటారు. ఈ యొక్క భరతవర్షంలో ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసాదం అని అంటారు. కానీ జగన్నాథ ధామం పూరికి వెళ్ళినప్పుడు అక్కడ మహాప్రసాదం అంటారు. స్వామికి సమర్పించేది ప్రతిదీ కూడా మహాప్రసాదమే. ఈ ప్రసాదం యొక్క మహిమ అపారము. ఈ ప్రసాదం మహిమ గురించి మనం మళ్ళీ చెప్పుకుంటామండి. ఎప్పుడైతే విద్యాపతి వెతుక్కుంటూ స్వామిని దర్శించడానికి వెళ్ళారు, విశ్వావసుడిని కలిశారు. ఎప్పుడైతే విశ్వావసుడు అన్నారు, సరే మీరు చాలా దూరం నుంచి వచ్చారు, కాస్త విశ్రాంతి తీసుకొని కాస్త మహాప్రసాదం తీసుకోండి అంటూ పిలిచారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూర్చున్నారు. ఒక అరిటాకులో రకరకాల పిండి వంటలు, అన్నము, పప్పు అన్ని రకాలు వడ్డించారు విశ్వావసుడు. ఎప్పుడైతే విద్యాపతి ఆ యొక్క అత్యంత అద్భుతమైన ఆ యొక్క మహాప్రసాదం చూశారో, ఆ యొక్క సుగంధము, ఆ యొక్క రుచి చూడగానే అర్థమైపోయింది, నీలమాధవుడిని సేవించేది ఇతనే. ఇక తప్పకుండా ఈయనే ప్రతిరోజు వెళ్ళి స్వామిని దర్శిస్తున్నారు. ఆ సాధువు చెప్పినట్లుగా ఈయనే స్వామిని దర్శిస్తున్నారు. ఈయన్ని పట్టుకుంటే స్వామి జాడ తెలుస్తుంది, తర్వాత మా యొక్క మహారాజు ఇంద్రజనుడు వస్తారు, దర్శించగలరు అని అనుకున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క అద్భుతమైన ప్రసాదం గురించి ఎప్పుడైతే తీసుకున్నారో, ఈ ప్రసాదం గురించి అడిగారు విద్యాపతి విశ్వావసుడిని. అయ్యా, ఈ అద్భుతమైన అత్యంత సుగంధం వస్తుంది, ఈ యొక్క మహాప్రసాదము ఈ యొక్క పృథ్వీలో, ఈ భరతవర్షంలో ఎక్కడా లభించదు. ఈ అద్భుతమైన మహాప్రసాదము ఇంత రుచిగా ఉంది, ఇంత సుగంధంగా ఉంది, మీకు నీలమాధవుడి గురించి మీకు తెలుసు, మీరే పూజిస్తున్నారు, నాకు అర్థమైపోయింది అని అన్నారు విద్యాపతి. ఏదో విధంగా స్వామిని దర్శించాలి, ఏదో విధంగా స్వామి యొక్క దర్శించి మా యొక్క మహారాజు ఇంద్రజనుడు వస్తారు, ఆయన కూడా దర్శిస్తారు, దయచేసి నాకు తెలియచేయండి అంటూ ప్రాధేయపడ్డారు. నిజానికి స్వామి ఎప్పుడో చెప్పారు విశ్వావసుడికి. కల్లో కనిపించి ఏం చెప్పారు, భవిష్యత్తులో విద్యాపతి అనే ఆయన వస్తారు, ఈ యొక్క భరతవర్షంలో కేవలం మనిషి రూపంలో నువ్వు మాత్రమే సేవిస్తావు, నువ్వు మాత్రమే దర్శిస్తావు, ఆ తర్వాత విద్యాపతి
ఇంద్రద్యుమ్నుడి యొక్క సేవకుడు విద్యాపతి ఆయన చివరి వాడవుతాడు. నువ్వు మొదటి వాడివి, ఆయన చివరి వాడు అవుతాడు. ఆయన నన్ను దర్శిస్తారు ఒకసారి, ఇక భవిష్యత్తులో ఇంకెవరు నన్ను దర్శించలేరు. తరువాత ఇంద్రద్యుమ్నుడి మీద దయతలచి, ఇంద్రద్యుమ్నుడు ఈ రూపంలో దర్శించలేరు నన్ను. ఇంద్రద్యుమ్నుడి మీద దయతలచి జగన్నాథ స్వామి, బలభద్రదేవ స్వామి, సుభద్ర మాత ఈ రూపంలో నేను ఆయనకి దర్శనమిస్తాను. ఇక భవిష్యత్తులో వచ్చే కలియుగ జీవులకు కూడా ఈ రూపంలోనే నేను దర్శనమిస్తాను అంటూ స్వామి ముందే చెప్పారు. ఎప్పుడైతే విశ్వావసుడికి అర్థమైపోయింది, ఈయనే విద్యాపతి, ఈయనే స్వామిని దర్శిస్తారు, స్వామి కల్లో కూడా చెప్పింది ఈయన గురించే, ఈయన చివరి వాడవుతాడు, ఈయన స్వామిని దర్శిస్తారు. ఇక తర్వాత స్వామి ముందుగానే చెప్పారు, ఈయన దర్శించిన తర్వాత నేను అంతర్ధానం అయిపోతాను, ఇక నేను కనిపించను, మొత్తం ఆ యొక్క గుహ, ఆ యొక్క పర్వతం అంతా కూడా మూసేయబడుతుంది, ఇక నేను అంతర్ధానం అయిపోతాను, తిరిగి వైకుంఠం వెళ్ళిపోతాను. ఇక ఈ నీలమాధవుని ఈ రూపంలో ఇంకెవరు నన్ను దర్శించలేరు, చివరివాడు విద్యాపతి అని స్వామి చెప్పారు. విశ్వావసుడికి అర్థమైపోయింది ఈయనే విద్యాపతి అని. ఎప్పుడైతే విద్యాపతి ఎంతో ప్రార్థించారు, స్వామి దయతలచి నాకు మార్గం చూపించండి, నీలమాధవుని దర్శించడానికే నేను ఇంత దూరం నుంచి వచ్చాను, మా యొక్క మహారాజు గొప్ప భక్తుడు, ఆయన కూడా ఒకసారి దర్శిస్తారు అని ఎన్నో రకాలుగా చెప్పారు. సరే విశ్వావసుడికి దయ కలిగింది. సరే స్వామి అంతర్ధానం అయిపోతారు, ఇక నేను పూజించలేను, స్వామిని దర్శించలేను, పూజించలేను, ఆయనకి తెలుసు. ఇక అత్యంత దుఃఖం కలుగుతుంది విశ్వావసుడికి. ఈయన దర్శించిన తర్వాత ఇంకా స్వామి అంతర్ధానం అయిపోతారు, ఇక చివరికి స్వామి కల్లో చెప్పిన విధంగానే ఇంకా చేయక తప్పదు విశ్వావసుడికి. ఇక తాను ఈ రూపంలో ఇక సేవించలేరు స్వామిని, ఆ విషయం కూడా తెలుసు విశ్వావసుడికి. సరే విశ్వావసుడు ఎన్నో రకాలుగా విద్యాపతి ప్రార్థించిన తర్వాత విశ్వావసుడు, సరే నీకు నేను దర్శనం కల్పిస్తాను. ఇక స్వామి ఈ విధంగా దర్శించిన తర్వాత ఇక స్వామి అంతర్ధానం అయిపోతారు. ఈ విషయం కూడా నువ్వు ఇంద్రద్యుమ్నుడితోటి చెప్పొద్దు, ఇంద్రద్యుమ్నుడికి చెప్తే ఆయన మూర్ఛితమయ్యి ప్రాణం కూడా వదిలేస్తారు, కనుక నీలమాధవుడు అంతర్ధానమైన విషయాన్ని నువ్వు చెప్పొద్దు అని చెప్పారు. సరే విశ్వావసుడు నిజానికి మార్గం కూడా చూపించడం లేదు, చూడండి. ఈ విధంగా విన్నాము. నిజానికి స్కంద పురాణంలో అన్ని విషయాలు చెప్పలేదు, కొన్ని విషయాలు మేము స్వతహంగా విన్నాము. విశ్వావసుడికి ఒక కుమార్తె ఉంది, ఆవిడ పేరు లలిత. ఆ విద్యాపతి ఆ యొక్క లలితని ప్రేమించారు, ఆవిడ ద్వారా వాళ్ళ నాన్నగారిని ఒప్పించారు అని వింటాము. అలాగే విద్యాపతికి లలితకి జన్మించిన సంతానమే వీరే స్వారులు అంటారు, ఎవరైతే వంట చేస్తారు. వీరందరూ కూడా లక్ష్మికి దాసులు, దాసీల రూపంలో వంశపరపరంగా ఇప్పటికి కూడా ఈ స్వారులు వంట చేసే వారందరూ కూడా లక్ష్మి యొక్క దాసీలు. ఈ లలిత విద్యాపతికి వీరికి జన్మించిన వారే ఈ యొక్క వంశపరపరంగా వచ్చే సంతానమే ఈ స్వారులు అంటారు. ఈ మాట విన్నాం. సరే ఏదో విధంగా లలిత తన యొక్క తండ్రిని ఒప్పిస్తుంది విద్యాపతిని. సరే విశ్వావసుడు విద్యాపతికి కళ్ళకు కంతలు కట్టి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఎప్పుడైతే అత్యంత భయంకరమైన యొక్క కారడవి లోపలలోకి తీసుకెళ్ళి భయంకరమైన యొక్క అడవి లోపల ఆ యొక్క నీలాచల పర్వతం పైకి తీసుకెళ్ళి ఎప్పుడైతే ఈ యొక్క కంతలు తీసేస్తారో అప్పుడు చూస్తారు విద్యాపతి అద్భుతమైన ఆ యొక్క విశాలమైన ఆ యొక్క నీలాచల పర్వతం. ఎప్పుడైతే అద్భుతమైన కల్పవృక్షాన్ని చూస్తారు, విశాలమైన కల్పవృక్షం. ఇప్పటికి కూడా శ్రీ జగన్నాథ్ మందిరంలో ఈ యొక్క కల్పవృక్షం ఉందండి. ఈ యొక్క కల్పవృక్షం యొక్క మహిమ అపారం.
ప్రళయకాలంలో కూడా నష్టం కాదు. ఈ కల్పవృక్షం కిందే లక్ష్మీనారాయణని దర్శించారు మార్కండేయ ఋషి. ఈ కల్పవృక్షం యొక్క పైన చివరి కొమ్మ యొక్క చివరి ఆకు మీద వటపత్ర సాయి చిన్ని కృష్ణుడిని దర్శించారు మార్కండేయ ఋషి. ఈ కల్ప వృక్షం ఇప్పటికి కూడా ఉంది జగన్నాథ మందిరం లోపల. ఈ కల్పవృక్షం కింద వట గణేశుడు అని చెప్పి వట్ గణేశుడు, ఆ యొక్క కల్పవటం అని అంటారు. కల్పవటం కింద వట గణేశుడు రూపంలో వినాయక స్వామి అది దర్శనమిస్తున్నారు. అలాగే ఈ యొక్క వటపత్ర సాయి చిన్ని కృష్ణుడి రూపంలో ఇప్పటికి కూడా దర్శనమిస్తున్నారు స్వామి జగన్నాథ మందిరంలో ఈ యొక్క కల్పవటం కింద. ఎప్పుడైతే ఈ కల్పవటం యొక్క మహిమ అపారం. దాని యొక్క నీడలో కూర్చుంటే చాలు అశ్వమేధయ వాజపేయి యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఇక ప్రదక్షిణ చేసి దీపార్చన చేయడం అత్యంత అమోఘం. ఈ ప్రళయకాలంలో కూడా నష్టం కాదు ఈ యొక్క కల్పవటం. ఇక పక్కనే రోహిణికొండని దర్శించారు విద్యాపతి. ఏ నీటి స్పర్శ చేస్తే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అత్యంత మధురమైన ఆ యొక్క రోహిణికుండం. మొత్తం ప్రళయ జలం అంతా కూడా ప్రళయం అయిపోయిన తర్వాత మొత్తం జలం అంతా కూడా ఈ రోహిణికుండం లోపలికే నిక్షిప్తం అయిపోతుంది, అంతర్ధానం అయిపోతుంది. ఆ యొక్క రోహిణికుండంలో ఉన్న ఆ యొక్క జలము అత్యంత అద్భుతం. ఎప్పుడైతే మనం మొట్టమొదట భాగంలో చెప్పుకున్నామండి, యమధర్మరాజు ఎప్పుడైతే ఈ యొక్క పూరి ధామంలో ఉన్న జనులు ఎందుకోసం నరకం రావడం లేదు, వీరందరూ కూడా వైకుంఠం వెళ్తున్నారు అని ఆశ్చర్యపోయి స్వయంగా వచ్చి పూరి ధామంలో చూశారు. ఈ రోహిణికుండ దగ్గరికి వచ్చినప్పుడు ఒక కాకి, పాపం కాకి తిరుగుతూ దాహంతో నీటి కోసం వెతుకుతూ ఈ రోహిణి కుండ దగ్గరికి వచ్చింది. ఇక ఇంతగా అలసిపోయింది, ఇక నీటిని కూడా గ్రహించలేనంతగా అలసిపోయింది. రోహిణి కుండ జలం దగ్గరికి వచ్చి ముక్కుతోటి అతి కష్టం మీద కాస్త స్పర్శ చేసి తాగుదామని అని అలా స్పర్శ చేయగానే మరణించింది. ఆ యొక్క శరీరాన్ని వదిలేసింది, కాకి శరీరాన్ని. చతుర్భుజ నారాయణి పార్షద రూపాన్ని తీసుకుంది. పార్షద రూపం తీసుకోగానే వైకుంఠం నుంచి విమానం వచ్చింది, విమానం ఎక్కి వైకుంఠం వెళ్ళిపోయింది. యమధర్మరాజు తన కళ్ళతోటి చూస్తున్నారు. అబ్బా, అద్భుతమైనది ఈ యొక్క పూరి ధామం. ఇక్కడ యొక్క కల్ప వటం, అలాగే రోహిణికొండ జలము, ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క అలాగే స్వామిని దర్శించటం ఎంతో భాగ్యవంతులు. అంతెందుకు, దేవతలు పైనుంచి స్వర్గం నుంచి కిందకు చూడగానే పూరి ధామంలో ఉన్న ప్రతి జీవి కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నారు స్వర్గవాసికి, స్వర్గంలో ఉన్న దేవతలకి. ప్రతి జీవి, చీమ దగ్గర నుంచి మనిషి వరకు అందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలోనే కనిపిస్తున్నారు. అంటే పూరి ధామం యొక్క మహిమ అపారం. సరే, ఆ కల్ప వటాన్ని దర్శించారు, రోహిణికుండలో స్నానం చేశారు విద్యాపతి. చేసిన తర్వాత ఎప్పుడైతే లోపలికి వెళ్ళారు, ఆ యొక్క గుహ లోపలికి గరుడిని దర్శించారు. దర్శించి లోపలికి వెళ్ళిన తర్వాత నీలమణి విగ్రహం రూపంలో నీలమణియే విగ్రహ రూపంలో చతుర్భుజ నారాయణ రూపంలో శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని అనంతశేషుడు పైన ఉన్నారు. ఆ రూపంలో లక్ష్మీ సమేతంగా ఎప్పుడైతే నీలమాధవుని దర్శించారో విద్యాపతి, ఆ యొక్క అద్భుతమైన చమత్కారమైన ఆ యొక్క రూపానికి మూర్ఛితమై పడిపోయారు విద్యాపతి. చాలా సమయం తర్వాత అప్పుడు లేచారు. ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క రూపాన్ని చూసి విద్యాపతి స్వామిని ప్రార్థించారు. స్వామి, ఇంత దయగలిగిన స్వామివి, ఈ యొక్క భరతవర్షంలో అది కూడా విగ్రహం రూపంలో మొట్టమొదటి విగ్రహం చూడండి. మొత్తం భరతవర్షంలో సృష్టికి పూర్వము నుండి ఉన్నది ఈ యొక్క నీలమాధవుని యొక్క రూపము. మొట్టమొదట విగ్రహం అంటారు. అంతకుముందు ఎటువంటి విగ్రహం, మొట్టమొదటి విగ్రహమే ఈ యొక్క నీలమాధవుడు. ఆ యొక్క రూపంలో విద్యాపతి దర్శించి స్వామిని ప్రార్థించారు. అష్టసాత్విక వికారాలు వచ్చాయి విద్యాపతికి. అశ్రు నయనాలతోటి శరీరం అంతా పులకిస్తుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, ఆ కంఠం గద్గదం అయిపోతుంది. ఆ యొక్క అద్భుతమైన రూపానికి స్వామి ఎంత దయగలిగిన వారు,
మా యొక్క మహారాజు ఇంద్రద్యుమ్నుడు వస్తారు స్వామి, ఆయన కూడా మిమ్మల్ని దర్శిస్తారు అంటూ ప్రార్థించారు. ఆ యొక్క మహాప్రసాదం, అద్భుతమైన మహాప్రసాదము, విశ్వావసుడు ఆ యొక్క ప్రసాదాన్ని, అలాగే స్వామి ధరించిన ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క వనాల్లో లభించే పుష్పాలతోటి విశ్వావసుడు తయారు చేసిన ఆ యొక్క పుష్పమాల కూడా ప్రసాదం, మహాప్రసాదం ఈ యొక్క విద్యాపతికి ఇచ్చారు విశ్వావసుడు. ఎప్పుడైతే ఈ మహాప్రసాదము అలాగే స్వామి ధరించిన నిర్మాల్యం, ఈ యొక్క పుష్పమాల, వీటన్నిటిని తీసుకొని ఇద్దరు కూడా ఎలా పైకి వెళ్ళారో అలాగే కిందకి వచ్చారు. వచ్చిన తర్వాత విశ్వావసుడు అంటున్నారు విద్యాపతితోటి, నువ్వే చివరి వ్యక్తివి, ఇక స్వామి రేపు ఉదయం అంతర్ధానం అయిపోతారు అంటూ ఏడుస్తూ విశ్వావసుడు చెప్పారు. ఇక ఇదే నా యొక్క చివరి దర్శనం, చివరి పూజ, ఇక రేపటి నుంచి స్వామి తెల్లవారుజామునే అంతర్ధానం అయిపోతారు, ఇక నాకు పూజించే అవకాశమే లభించదు. తర్వాత కలియుగంలో వచ్చే జీవులందరికీ కూడా జగన్నాథుని రూపంలో స్వామి దర్శనమిస్తారు. అన్ని విషయాలు చెప్తారు విశ్వావసుడు విద్యాపతితోటి. విద్యాపతి ఆ యొక్క పుష్పమాలని అలాగే స్వామి మహాప్రసాదం అన్నిటినీ స్వీకరించి వాటన్నిటిని పట్టుకొని బయలుదేరుతారు అవంతిపురం. విద్యాపతి వస్తున్నారన్న సమాచారము ఎప్పుడైతే ఇంద్రద్యుమ్నుడు తెలుస్తుందో, ఇంద్రద్యుమ్నుడు అమితమైన ఆనందం వేస్తుంది. ఇంత ఆనందం వేస్తుంది, నృత్యం చేస్తున్నారు ఇంద్రద్యుమ్నుడు. ఇక ఈ గలతోటి నేను స్వామిని దర్శించగలే భాగ్యము ఉదయించింది, ఇక స్వామిని నేను దర్శించగలను ఈ కళ్ళతోటి అంటూ ఆనందంతో నృత్యం చేస్తున్నారు ఇంద్రద్యుమ్నుడు. రాజ్యం అంతా కూడా ఉత్సవం, ప్రతి ఇంట్లో కూడా పండుగ. ఇంద్రద్యుమ్నుడు ప్రకటించారు, విద్యాపతి వస్తున్నారు, ఇక స్వామి దర్శనం అయినట్లే మనందరికీ కూడా అంటూ మొత్తం తన రాజ్యంలో అవంతిపురంలో ప్రకటించారు ఇంద్రద్యుమ్నుడు. విద్యాపతి వస్తుంటే ఆయన్ని తీసుకురావడానికి, ఆయనకి స్వాగతం చెప్పడానికి స్వయంగా ఇంద్రద్యుమ్నుడు, మంత్రులు, సైన్యం, చతురంగ సైన్యం అందరూ బయలుదేరారు. విద్యాపతికి జయ హో అంటూ స్వాగతం చెప్పారు. అప్పుడు విద్యాపతి వచ్చారు. వచ్చిన తర్వాత పెద్ద రాజ్య భవనంలో ప్రజలందరూ వచ్చారు. విద్యాపతి ఒకవైపు నిలబడ్డారు. ఇంద్రద్యుమ్న రాజు మహారాజు సింహాసనం మీద కూర్చున్నారు. అప్పుడు అక్కడ జరిగిన విషయాలు, తన యాత్రలో ఏమేమి జరిగాయి అన్ని విషయాలు చెప్పుకొని వచ్చారు విద్యాపతి. ప్రజలందరూ వింటున్నారు. ఇంద్రద్యుమ్నుడు, మంత్రులు అందరూ, సామంతరాజులు అందరూ వింటున్నారు. విద్యాపతి అన్ని విషయాలు చెప్పారు. అయ్యా, అతి కష్టం మీద ఎన్నో నదుల్ని, ఎన్నో అడవుల్ని, అన్నిటినీ, ఎన్నో పర్వతాలను అన్నిటినీ అధిగమనించి నీలాచల పర్వతానికి వెళ్ళాను. నీలాచల పర్వతం అత్యంత అమోఘం, అన్ని రత్నాలతో పొదిగింది ఈ యొక్క నీలాచల పర్వతం. ఆ యొక్క పర్వతాన్ని దర్శించాను. ఆ యొక్క విశ్వావసుడు ఎవరైతే స్వామిని నిత్యం పూజిస్తున్నారో ఆ భాగ్యవంతుడిని కూడా నేను దర్శించాను. ఆయన యొక్క కృప వలన నీలమాధవుని నేను దర్శించాను. ఈ స్వామి యొక్క మహాప్రసాదం అంటూ మహాప్రసాదం అందరికీ, అక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ స్వామి మహాప్రసాదం ఇచ్చారు. అలాగే ఇంద్రద్యుమ్న మహారాజుకి ఇచ్చారు. ఇంద్రద్యుమ్నుడు ఎప్పుడైతే ఆ యొక్క స్వామి మహాప్రసాదం, ఇది స్వామి మహాప్రసాదం అంటూ తీసుకొని ఆ యొక్క సుగంధం, ఆ యొక్క రుచిని చూసేసరికి ఇంద్రద్యుమ్నుడికి అర్థమైపోయింది, నిజంగా స్వామి అక్కడే ఉన్నారు. స్వామి ధరించిన ఆ యొక్క పుష్పమాలని ఇచ్చారు. ఎప్పుడైతే ఇంద్రద్యుమ్నుడు తన మెడలో వేసుకున్నారు, అష్టసాత్విక వికారాలు వచ్చాయి. ఆ యొక్క శరీరం పులకించింది. అద్భుతమైన ఆ యొక్క స్వామి మహాప్రసాదం స్వీకరించి ఇంద్రద్యుమ్నుడు సరే బయలుదేరదాం, మనం బయలుదేరదాము. ఇక ఇంద్రద్యుమ్నుడు ప్రకటించారు. మొత్తం రాజ్యంలో అందరికీ కూడా దండోర వేపించారు. అయ్యా, మనం అందరం కూడా సైనికులు, మంత్రులు వీరందరూ వెళ్ళి ముందుగా దారి, నిజానికి ఒక గొప్ప మహారాజు బయలుదేరుతున్నారంటే ఎటువంటి అడవి అయినా సరే, ఎటువంటి నదులైనా సరే దారి ఇవ్వాల్సిందే, దారి ఏర్పాటు చేయాల్సిందే. పెద్ద గొప్ప గొప్ప రథాలు, మొత్తం అంతా సైన్యము, ప్రజలు అందరూ బయలుదేరుతారు. నిజానికి విద్యాపతి ఒక్కరే వెళ్ళడమే కష్టము. ఒక్కరే వెళ్ళారు. గుర్రం మీద వెళ్ళి అడవుల్ని దాటుకొని వెళ్ళడమే కష్టము. అటువంటి భయంకరమైన అడవుల్లో ఇప్పుడు దారి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంద్రద్యుమ్నుడు మహారాజు తన ప్రజలతోటి, సైన్యంతో, మంత్రులతోటి స్వామిని దర్శిస్తారు, నీలమాధవుని దర్శిస్తారు. అంటే గొప్ప ఇక మంత్రులు, సైన్యం వీరంతా దారి ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వీరు దారి ఏర్పాటు చేస్తున్నారు.
ఇక్కడ ఇంద్రధనుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో నారదుడు వచ్చారు. అయ్యా, నేనే ఒక సాధువు రూపంలో మార్గం ముందుగా ఈ నీలమాధవుడి గురించి మీకు ముందు నేనే చెప్పాను అని చెప్పి అప్పుడు నారదునుడు కానీ ఇంద్రధనుడు సాష్టాంగ ప్రణామం చేశారు. స్వామి, దయతలచి సరైన సమయానికి వచ్చారు, దయతలచి మీరు మార్గం ఇవ్వండి, మార్గదర్శనం ఇవ్వండి మాకు. ఆ యొక్క నీలమాధవుడిని దర్శించడానికి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా దారి చూపించండి మీరు అంటూ ప్రాధేయపడ్డారు. అప్పుడు నారదుడు స్వయంగా సరే నేను మార్గదర్శనం ఇస్తాను అని చెప్పి ఎప్పుడైతే ఇంద్రధనుడు మంత్రులు స్వయంగా ఒక రథం మీద ఇంద్రధనుడు నారదుడు కూర్చున్నారు, ఒక రథం మీద, ఇంకో రథం మీద మంత్రులు, ఇంకో రథం మీద విద్యాపతి, ఇక వెనక సైన్యము, ప్రజలు అందరూ తమ రాజ్యం అంతా విడిచిపెట్టేశారు. మొత్తం రాజ్యాన్ని విడిచిపెట్టేశారు. నీలమాధవుని దర్శించడానికి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఒక గొప్ప భక్తుడు పరిపాలిస్తున్నారంటే ఇక ప్రజలందరూ కూడా భక్తులే కదా, వారందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు నీలమాధవుని దర్శించడానికి. అందరూ బయలుదేరారు. మొత్తం అవంతిపురం అంతా ఖాళీ చేసేసారు. ఖాళీ చేసి అందరూ బయలుదేరుతున్నారు. ముందుగా దారి ఏర్పాటు చేస్తున్నారు. వీరందరూ కూడా వెనక వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఎప్పుడైతే మహానదిని దాటి మహానదిలో స్నానం చేసుకున్నారు ఇంద్రధనుడు, మంత్రులు, ప్రజలు అందరూ కూడా అద్భుతంగా ఇక నీలమాధవుని దర్శిస్తామేమో అంటూ ఎప్పుడైతే దర్శించి మహానదిని దాటుకొని ప్రవేశించారు ఏకాంబర క్షేత్రము. ఏకాంబర క్షేత్రం అంటే ప్రస్తుతము భువనేశ్వరు, దాన్ని ఇంతకుముందు ఏకాంబర క్షేత్రము అని అంటారు. ఏకాంబర కాననము. ఈ ఏకాంబర కాననము శివుడి యొక్క క్షేత్రము. శివపార్వతులు నిత్యం వాసం చేస్తుంటారు. ఇప్పటికి కూడా లింగరాజు రూపంలో శివుడు దర్శనమిస్తున్నారు అక్కడ. ఈ యొక్క ఎప్పుడైతే ఏకాంబర కాననం చేరుకున్నారో ఇంద్రధనుడు ప్రశ్నిస్తున్నారు నారదమునిని, స్వామి ఈ యొక్క అద్భుతమైన క్షేత్రం పేరేంటి? స్వయంగా ఇక్కడ లింగ రూపంలో ఎవరున్నారు? ఏ విధంగా వెలిసారు స్వామి? మరి శివుడు కైలాసం వదిలేసి శివుడు పార్వతీ సమేతము ఈ లింగరాజు రూపంలో ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? ఈ విధంగా రకరకాల ప్రశ్నలు వేస్తారు ఇంద్రధనుడు నారదమునిని. తర్వాత మనం వచ్చే వీడియోలో ఈ ఏకాంబర కాననం గురించి, అలాగే భువనేశ్వరి గురించి, జగన్నాథపురికి ప్రవేశించే ముందుగా భువనేశ్వర్లో శివపార్వతులు ఎందుకున్నారు, శివుడు లింగరాజు రూపంలో ఎలా ప్రకటమయ్యారు, కైలాసం వదిలేసి వారణాసి కాశీ క్షేత్రం వదిలేసి కలియుగంలో సర్వసాధారణంగా అంటారు శివుడు కాశీలో నిత్య నివాసం ఉంటారని. నిజానికి స్కందపురాణానుసారంగా స్వామి కాశీలో కాదు, ప్రత్యక్షంగా భువనేశ్వరు లింగరాజు రూపంలో ఈ యొక్క ఏకాంబర కాననంలో క్షేత్రంలో ఉన్నారు శివుడు పార్వతీ సమేతంగా. మరి కాశీ క్షేత్రాన్ని వదిలేసి ఇక్కడ ఎందుకున్నారు? ఈ విషయాల గురించి మనము వచ్చే వీడియోలో మనం చెప్పుకుంటాము. భక్తులందరికీ కూడా హరే కృష్ణ, జై జగన్నాథ్.